హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజు అయితే మనం ఎంతో హెల్తీ అయిన జొన్న పిండితో అయితే బిస్కెట్స్ చేద్దాము. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం ఇంట్లో ఎప్పుడన్నా స్నాక్స్ తినాలనిపించినప్పుడు బయటి మైదా పిండి బిస్కెట్స్ కాకుండా ఇలా జొన్న పిండితో మనమైతే ప్రిపేర్ చేసుకుందాం. అసలు నీట్గా షుగర్ లేకుండా బెల్లం వేసే బాగుంటుంది చాలా. ఒకసారి అందరు మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు జొన్నపిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో మనమైతే ప్రాసెస్ ఏందో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం దీంట్లో అయితే ఒక కప్పు అయితే నేను ఇక్కడ జొన్నపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జొన్నపిండి వేసుకున్న తర్వాత మనం తినే షుగర్ని బట్టి నేనైతే ఇక్కడ తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం ఉంది కదా, సో అది నీట్గా మనకి పిండిలా అవుతుంది. నేను ఇక్కడ కొద్దిగా బటర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మీకు మధ్యలో కొంచెం పిండి ఇలా చపాతీ పిండిలా నీట్గా రావాలంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న ముద్దలా తీసుకొని దాన్ని చిన్న బాల్ చేసి దీన్ని అయితే మనం రౌండ్గా బిస్కెట్స్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో బిస్కెట్స్ కావాలో ఆ సైజులో ఇలా రౌండ్గా చేసుకొని నేనైతే ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని దాని మీద అయితే లైన్స్ ఇలా బిస్కెట్ షేప్స్లో మనకి కనపడాలని ఇలా అయితే లైన్స్ కొట్టుకున్నాను. అయితే ఇప్పుడు నా కేక్ది బౌల్ ఉంటే దాంట్లో కొద్దిగా నెయ్యి అంటించుకొని నేను ఇలా బిస్కెట్స్ అయితే దాంట్లో పెట్టేసి పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఉప్పు వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఇలా బిస్కెట్స్ని అయితే గిన్నెను దాంట్లో పెట్టేసి నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఒక 10-20 మినిట్స్ అయితే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత మనకైతే అవి అయ్యే వరకు ఇక్కడ కొంచెం పిండి ఉంది కదా, సో అవి కూడా నేనైతే ఇక్కడ రౌండ్స్ చేస్తున్నాను. మన నీట్గా కుక్ అవుతాయి అవి అలా ఆవిరికి. సో అలా పెట్టేసి ఒక 20 మినిట్స్ పెట్టేయాలి. మిగతా బిస్కెట్స్ కూడా రౌండ్గా ఇలా చేసుకొని నేనైతే ఇక్కడ ఇలా లైన్స్ కొట్టేసి నీట్గా మనకైతే బిస్కెట్స్ కుక్ అయినాయో లేదో చూస్తే మనకైతే ఇక్కడ రోస్ట్గా నీట్గా కుక్ అయిపోయినాయి. సో చాలా బాగుంటుంది. కొద్దిసేపు మనము హీట్ ఉన్నాయి కదా, సో ప్లేట్లో పెట్టుకొని ఆరపెట్టుకోవాలి. ఇలా ఆరపెట్టిన తర్వాత నెక్స్ట్ ఇవి కూడా అలానే బిస్కెట్స్ పెట్టేసి నీట్గా మూత పెట్టేసి అవి కూడా ఒక 20-15 మినిట్స్ అంతే ఉంచేయాలి. మనకైతే టేస్టీగా జొన్నపిండి బిస్కెట్స్ అయితే రెడీ. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నీట్గా మనకైతే బిస్కెట్స్ అయితే రెడీ అయినాయి కదా, సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఇంట్లో ఇలా చేసి పెడితే ఎంతో హెల్దీ అయిన జొన్నపిండి బిస్కెట్లు అయితే రెడీ. స్పూన్తో ఇలా అన్నప్పుడు కూడా చాలా క్రిస్పీగా వచ్చేసినాయి. లోపల మొత్తం నీట్గా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు కానీ ఎవరికైనా సరే నీట్గా హెల్దీ ఫుడ్ ఇలా పెడితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఒకసారి ట్రై చేసి ఒకసారి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరు ట్రై చేయండి.